అంటే ఒక మంచి పని కొరకు మనుషులను పంపించే పని. మిషనరీ అంటే ఆ మిషన్ సంస్థ ఇతరుల మేలు కొరకు ఒకరిని లేక ఇద్దరిని లేక కొందరిని పంపించే సంస్థ మిషనరీ. విన్నారా పేరు మిషనరీ? మిషనరీ, మిషన్. ఈ పదము క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవుల కుటుంబాలలో నుంచి ఎక్కువ వినబడుతుంది ఈ మిషన్ అనే పదం. శ్రీరామకృష్ణ మతం కూడా ఉంది. మరి వాళ్ళు క్రైస్తవుల నుంచి నేర్చుకున్నారో సొంతగానే నేర్చుకున్నారో అది నాకు తెలియదు. ఏదో ఒకటి మంచి పని, ఏ విధంగా ఏదో మంచి పని చేయొచ్చు. దానిని చూసినప్పుడు కూడా జనానికి ఏమి జ్ఞాపకం వస్తుందంటే మిషన్ అంటే క్రైస్తవులే అని జ్ఞాపకం వస్తుంది. అది చూసిన వాళ్ళకు కూడా, దాంట్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా మిషన్ అనే పదం చెవులకు వినబడగానే క్రైస్తవ్యం వైపు వాళ్ళ ఆలోచన మరలుతుంది. అందుకనే క్రైస్తవ స్కూళ్ళని ఏమంటారండి? అయ్యో తెలియదా? మిషనరీ స్కూల్, మిషన్ స్కూల్, మిషనరీ స్కూల్. మిషన్ హాస్టల్, హాస్టల్ పెడితే మిషన్ హాస్టల్, హాస్పిటల్ పెడితే మిషన్ హాస్పిటల్. ఏ పేర్లు? క్రైస్తవ హాస్పిటల్ అనరు. ఒక మిషన్, ఒక ప్రత్యేకమైన పని, ఆ వైద్య పరిచర్య కొరకే ఆ మిషన్. క్యాథలిక్ లో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అనేక మిషన్లు ఉన్నాయి. పేదల మధ్యలో, అనాథల మధ్యలో, విధవరాండ్ర మధ్యలో, రోగుల మధ్యలో, అవన్నీ మిషనే. మిషన్, మిషన్ హాస్పిటల్. పనిగిరి అనే గ్రామంలో ఒక 60-70 ఏళ్ళ కింద ఆ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ లేవు. పెద్ద పెద్ద ధనవంతులు వేలాది మంది విదేశాల్లో ఉన్నారు, దాంట్లో పుట్టిన వాళ్ళు. అది పూర్తిగా బంద్ అయిపోయింది. కానీ ఊళ్ళే ఎక్కడికి పోతున్నారు అంటే మిషన్ హాస్పిటల్ దగ్గరికి జరపని పోతున్నారు. అది పూర్తిగా బంద్ అయింది. ఎవరు డాక్టర్ లేరు, నర్సులు లేరు, ఎవరు లేరు. అన్ని తాళాలు వేసిపోయబడ్డాయి. అంటే ఇప్పటి సంగతి చెప్తున్నాను నేను. ఒక 10 సంవత్సరాల తర్వాత ముందు నేను సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ రీఓపెన్ చేశారో నాకు తెలియదు, ఎందుకంటే అనవసరంగా నేను బదనాన్ని చేయొద్దు కదా. నాకు తెలిసినట్లు హనుమకొండలో కూడా బాప్టిస్ట్ చర్చిలో పక్షంగా ఆ మెయిన్ రోడ్డు మీదనే హాస్పిటల్ పక్కనే ఒక హాస్పిటల్ ఉండేదట. దాన్ని మిషన్ హాస్పిటల్ అంటారు. అది కూడా బంద్ అయింది. పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్ళింది. పక్కనల్లా కూలుతూనే ఉంది. అక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ పేరేంటి? మిషన్ హాస్పిటల్. సిటీ బస్ అయినా, సిటీలో ఎవరైనా అక్కడ దిగాలంటే డిస్టిక్ బస్ అయినా, సిటీ బస్ అయినా మిషన్ హాస్పిటల్. లేదండి అక్కడ ఏం లేదు మిషన్ పని. అంత ప్రసిద్ధి. చెప్పుకొని మురవాలి మనం, అంతే, చెప్పుకొని మురవాలి. అయితే ఈ మధ్యలో ఒక 5-6 సంవత్సరాల నుండి అక్కడ కొంత భాగాన్ని రిపేర్ చేసి అక్కడ ఒక హాస్పిటల్ కట్టారు. అది కంటిన్యూ అవుతుంది. మిషనరీ. ఈ మిషనరీలు ఎక్కువ వచ్చి మన దేశానికి వచ్చి స్కూల్ కట్టినా, హాస్పిటల్స్ కట్టినా, హాస్టల్స్ పెట్టినా, ఏది పెట్టినా పేదల మధ్యలోనే చేశారు. గమనించండి. ధనవంతుల దగ్గరికి వాళ్ళు వెళ్ళలే, వాళ్ళ దగ్గరికి పోతే రూపాయలు బాగా దొరుకుతాయి అనుకోలే. మన మధ్యలోనే, పేదల మధ్యలోనే. వాళ్ళు ఏ కులమని అడగలే, పేదల మధ్యనే మిషనరీ సేవ చేశారు, చదివించారు, రోగం వస్తే బాగు చేశారు. మిషన్ హాస్పిటల్, మిషన్ హాస్పిటల్. కాబట్టి ప్రియులారా, మరి హన్మకొండలో
దేవుని కృప ద్వారా ఆ పెద్దల దైవ ప్రేరేపణ ద్వారా పెద్దలకు దేవుని ప్రేరేపణ ఇచ్చినందుకు ఆ అర్థం. దైవ ప్రేరిత కార్యోన్ముఖత. దేవుని ప్రేరేపణతోనే అది జరుగుతుంది. చర్చిలో ఏదైనా పని చేయాలంటే ఆత్మ ప్రేరణతోనే, దేవుని ప్రేరణతోనే జరుగుతుంది. నాగభూషణమయ్య గారు వచ్చినందుకు కాంపౌండ్ అయింది, నాగభూషణమయ్య గారు వచ్చినందుకు అదే అయింది, విల్సన్ గారు ఉన్నందుకు ఇదైంది, సంతోష్ ఉన్నందుకు అదే అయింది కాదు. ఆయన ఎప్పుడు ప్రేరేపణ ఇస్తాడో అప్పుడు అవుతుంది. అది దేవుని ప్లాన్. నేను దేవాలయాలు నా చేత దేవుడు కట్టించిన చోట ఆ ఓపెనింగ్ రోజు నన్ను గురించి చాలా మంది పొగుడుతుంటే నేను అన్నాను, నాది కాదండి దేవునిది. ఆయన టైంలో నేను ఉన్నాను అంతే. ఆయన ఈ ఆలయాన్ని కట్టించే సమయానికి దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. నేను వచ్చినందుకు గట్టలే, ఆయన కాలంలో నేను ఉన్నాను. అదండి, మనం ఏమీ చేయలేము. అది మొదట మనం గ్రహించాలి. దేవుడు కార్యోన్ముఖత కాబట్టి చాలా భయంతో చేయాలి. అంటే మన యజమానుడు, ఆ పనిని చేయించే యజమానుడు దేవుడు. ఆయన మనకు యజమాని. ఆయనకు లెక్క అప్పగించేటువంటి పద్ధతిలో మనం ఉండాలి. ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి అలా చేయగలగాలి. ప్రియులారా, పెద్ద పెద్ద మేధావులు కొన్ని సంఘాల్లో ఉన్నారు. నేను కొన్ని కట్టడాలు కట్టినప్పుడు అప్పుడు నాలో తప్పు వెతకాలని చాలా మంది చూస్తున్నారని కంప్లైంట్స్ నాకు వచ్చాయి. అంటే నేను అన్నాను, వాళ్ళు చేస్తే నాకే మంచిది, తప్పేందో తెలుస్తుంది, నేను నాకు తెలియదు కదా, చేయని దేవుని కృప ద్వారా అయ్యా ఇక్కడ ఎక్కువ ఒక 0 పెట్టావు, ఎక్కువగా ఒకటి పెట్టావు, 2 పెట్టావు, 10 అయితే 12 అని రాసావు. ఒక్క కంప్లైంట్ కూడా మీద నట్లేదు, ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఆర్డర్గా పనిచేసిన ఆయన ప్రవీణ్ కుమార్ అని, ఆయన ప్రైవేట్ కాలేజీలో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా ఉండే. నేను ఇక్కడికి రిటైర్డ్ అయినాక వచ్చిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యా నమ్మకంగా నాతో పని చేయించావు, దేవుని భయంతో పని చేయించావు, నాకు గవర్నమెంట్ జాబ్ దొరికిందయ్యా. చూసుకోండి, కాబట్టి మిషన్ నమ్మకంగా పనిచేస్తారు. మిషనరీ అంటే అంతే. ఒరిస్సాలో మిషనరీ సావుకైనా సిద్ధమే. అనేక మంది మిషనరీలు హతసాక్షులైనారు. మిషనరీ పని, దేవుని సేవ, దేవుని ప్రేరేపణ చేసే పని ప్రాణంతో సమానమైంది. ఎందుకు అనంటే మంచిగా చేస్తాం, మంచిని లోకం ఓర్వదండి, లోకం ఓర్వదు. 99% మంది ఓర్వరు. ఆ నిజమేందో అబద్ధమేందో మనకు తెలుసు. అది మిషనరీని దేవుడు మిషనరీగా తన సంఘములో నుండి, సమాజంలో నుండి, కుటుంబాలలో నుండి పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు మిషనరీని అంటే, ఈరోజు అంశం ఏంటి? దేవుని నొప్పిని ఇతరులతో పంచుకొనుట. మన బాధ కాదు, నాకు రోగం వచ్చింది, నాకు కడుపులు నొప్పి లేచింది అని చెప్పుకోవడానికి కాదు, దేవుని నొప్పిని. చాలా విచిత్రమైనటువంటి అంశం అండి. దేవుని నొప్పిని ఇతరులతో పంచుకొనుట. దేవునికి నొప్పి లేస్తుంది కాబట్టి హాస్పిటల్కి తీసుకుపోండి దేవుణ్ణి అని కాదు, ఏదైనా మెడిసిన్ చూపించండి అని కాదు.
ఆపరేషన్ కొరకు ప్రజల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేయండి అని కాదు. దేవుని నొప్పిని ఇతరులతో పంచుకొనుట. అప్పుడు తగ్గుతుంది నొప్పి. అప్పుడు తగ్గుతుంది నొప్పి. ప్రియులారా, ఒక మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి మెడిసిన్ చదువుతున్నాడు అని అంటే దేని కొరకు బయటకు వచ్చిన తర్వాత ఒకరి కడుపు నొప్పిని తక్కువ చేయటానికి ఒకరిని టీచర్గా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు అంటే విద్య నేర్పించటానికి, తల్లిదండ్రుల బాధను తగ్గించటానికి. నొప్పి, దేవునికి నొప్పి ఉన్నది. దేవునికి ఒక నొప్పి ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. త్వరగా చదవాలి. ప్రసవ వేదన పడక 16:21. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును, బాధపడును, శ్రమ పడును. నొప్పి. ఒక గర్భిణీ స్త్రీకి, నిండు గర్భిణీ స్త్రీకి కదా ఏమొస్తాయండి? తప్పనిసరిగా నొప్పులు, లేక ఇంగ్లీష్లో ఏమంటారు, పెయిన్స్ వస్తాయి. 9 నెలల నుండి ఎదిరి చూస్తున్న ఒక శిశువును ఈ లోకానికి అందించాలంటే గుర్తేంటండి? వేదన, నొప్పి. మన తల్లిని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రసవ వేదనతో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నది అని అంటే మరణపు పడకలో ఉన్నట్టు. అంత వేదన, అంతకు మించిన వేదన లేదు. అంతకు మించిన వేదన లేదు. అమ్మ నువ్వు బతకాలనా, కొడుకో బిడ్డ బతకాలని నొప్పిలో కూడా అయ్యా నేనేమైనా ఏం లేదు, నా పుట్టబోయే బిడ్డ కదా తల్లి అండి. తర్వాత స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే, అంటే అదే క్షణంలో, ఆ నొప్పిలోనే పుట్టగానే లోకమందు నరుడకుడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ నొప్పిని, ఆ పెయిన్ ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోరండి. అది జ్ఞాపకం ఉంచుకుంటే 5-6 ఇద్దరిని అంటారా అండి? మళ్ళీ అమ్మో వద్దు తల్లి అంటారు. తల్లికి ఎంతమంది అంటే ఒక్కరు అయ్యో అంటారు. ఇంక తోబుట్టు లేదా నీకు అంటారు. తల్లి కూడా నా కొడుకు ఇంకొక బిడ్డో కొడుకు ఉంటే, తమ్ముడో చెల్లో ఉంటే ఎంత బాగుండు. ఆ వేదన జ్ఞాపకం చేసుకోదండి. అలాగనే దేవునికి నొప్పి ఉంది, కానీ కనడం లేదు. దేవుని నొప్పి. యేసుక్రీస్తు శిష్యులను ఎందుకు పిలిచాడండి? చేపలు పట్టే వారిని ఎందుకు పిలిచాడు? మిమ్ములను మనుషులను మనుషులు కావాలి, మనుషులను పట్టాలి, మనుషులను పుట్టించాలి. నూతనంగా క్రైస్తవ వ్యక్తి యొక్క వేదన అయి ఉండాలి, సంఘం యొక్క వేదన అయి ఉండాలి, పాస్టర్ యొక్క వేదన అయి ఉండాలి. ఆ వేదనకు భయపడొద్దు. ఆ వేదనలో మనం కూడా భయపడాలి, బాధపడాలి, నొప్పి కలగాలి. సుఖప్రసవం అనేది ఉండదండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 66:7లో ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరైనా విన్నారండి? కదా ప్రవక్త చెప్తున్నాడండి. పురుషుడు చెప్తున్నాడు. స్త్రీలారా చెప్పండి. ప్రసవ వేదన పడకుండా 7వ వచనం ఉన్నదండి. ప్రసవ వేదన పడక మునుపు
ఆమె పిల్లను కనినది, నుపులు మునుపు మగ పిల్లలను కనిది. 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినియుండిరి, ఎవరు చూచిరి? ఇక్కడ ఎందుకయ్యా మన సంఘంలో సంఖ్య పెరుగుతలేదు? వస్తే మన చుట్టం ఎవడైనా రావాలి, లేకపోతే ఆ వారం మళ్ళీ వచ్చేవాడు రాడు. ఆ నొప్పి మనకు లేదు. మనకు ఆ నొప్పి, ఆ ప్రసవ వేదన దేవుని వాక్యముతో సంబంధం ఉంటే అవుతుంది. పురుషునితో సంబంధం ఉంటేనే పిల్లలు కంటారు. ఆ పురుషునితో సంబంధమే లేదు, నొప్పి ఎలా వస్తుంది? గర్భమే లేదు, గర్భమే దేవుని వాక్యం సంబంధం. నొప్పి ఎక్కడ వస్తుందండి? ఎలాగంటామండి? నొప్పుకుంటే కనమండి. ఇది దేవుని నొప్పి అంటే బాగుందండి. అయ్యో, ఈ నా కుమారుడు గర్భం ధరిస్తే బాగుండు. పౌలంటాడు, తిమోతి నా కుమారుడా నేను నిన్ను కంటిని అంటాడు. ఎవరు? పురుషుడా స్త్రీయా? పురుషుడు. ఇది పురుషుడు కూడా కనే పని. ఈ వేదన, ఈ బాధ మనకుందా? టీకా అనగానే ఎంత పరిగెత్తుతున్నామండి, వెంటనే వెంటనే వెంటనే. దీని కొరకు పరిగెత్తుదామా? దేవునికి మనుషులు కావాలనే నొప్పి ఉంది, బాధ ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనంలో మనం చూసాం. ప్రసవ వేదన పడక మునుపు తాను పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లలను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి, ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జన్మము జన్మించునా? ఒక్కనాడు ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసి మన లెక్కలో ప్రతి మంగళవారం స్త్రీల కూడిక చేస్తే నొప్పి తగ్గుతుందా? నొప్పి, బాధ ఎవరికి? దేవునికి బాధ. నాకు ఇంకా కావాలి. మీలో ఎవరైనా గర్భం ధరించండి, మీలో ఎవరైనా సిద్ధపడండి. ఆత్మీయ గర్భము ఆయనకు కుమారులు కావాలి. ఒక జనము పుట్టుటకు ఒక నిమిషము చాలునా? ఒక గంట సేపు ఆలయంలో కూర్చుండిపోతే చాలునా? చాలదు, చాలదు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రభువుకు పిల్లలు కావాలి, మనం కనాలి. పిల్లలకు కావాలి, మనం కనాలి. మనం స్త్రీలమైన పురుషులమైన ఆత్మీయ గర్భం ధరించాలి. దేవునికి నొప్పి, శ్రమ లేక బాధ. ఎవరికి శ్రమ? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనములో ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి అంటే ప్రశ్నిస్తే దానికి జవాబు చూడండి. తర్వాత వచనం, అయ్యా పొద్దుకే కదా పరిశుద్ధునికి ఎందుకు నొప్పి? ఎందుకు నొప్పి అంటే ఉన్నదా? నిజంగా ఉందా అని అంటే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి.
తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపముంది. తన హృదయంలో నొప్పి కలిగిందండి. ఎవరికి? దేవునికండి. ఆదాము కాదు, సేతుకు కాదు. నొప్పి నొప్పి ఆనాడున్న ప్రజలను బట్టి నొప్పి కలిగింది. దేవునికి నొప్పి ఉందండి. దేవునికి నొప్పి ఉంది. 6వ వచనంలో, 5వ వచనంలో ఎందుకట? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి. నరుల చెడుతనము చూసి, నరుల మాటలు చూసి, ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని వినలేకపోతున్నాడు. ఆ నొప్పి ఇంతసేపు ఆలయంలో మంచిగానే కూర్చున్నాడండి, లేచిపోయిందండి, పోయే దగ్గరికి పోయిందండి ఆయన పనికి ఆయన. దేవునికి నొప్పి కలగజేసే పనికి వెళ్ళిపోయాడండి. ఎంత బాధ అండి! ఆ సంగతి తల్లికి తెలిస్తే ఎంత బాధ. అంతకంటే అనేక రెట్లు దేవునికి బాధ. ఆయన నేరుగా వచ్చి చెప్పలేడు. అందుకనే సంఘముల ముందు ఈనాడు ఆయన సేవకులను నిలబెట్టాడు. సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, సేవకులు కాదు. మన సంఘంలో నన్ను నిలబెట్టాడు. తన పాత్రగా, తన స్పీకర్ గా వాడుకుంటున్నాడు అంతే. ఆలోచన స్పీకర్ తెలివేం పనికిరాదు. టీవీలో ఏదొస్తే అది అక్కడ దాని కనెక్షన్ ఉంటుంది కాబట్టి అది మాట్లాడుతుంది అంతే. స్పీకర్ ఏం లేదు. కాబట్టి ప్రియులారా, 30వ వచనములో సామెతలు 23:30 ఎవరికనగా ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూచు వారికే కదా. అయితే మరి దేవునికి ఎందుకు శ్రమ? ఇంతకు ముందు చూసాం. ఎందుకు నొప్పి అంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు ఆయనకు నొప్పి కలుగుతుంది. అలాంటి వారు మారితే, అలాంటి వారిని ఎవరైనా కడుపున ధరిస్తే, హృదయంలో ధరిస్తే, వారి కొరకు గర్భము ధరిస్తే, క్రీస్తు కొరకు వారిని కంటే ఆ నొప్పి తగ్గుతుందండి. ఆయన విషయమైన నొప్పి తగ్గుతుంది. ఆలోచించారా? మనకు ఎంత శక్తి ఉందండి? దేవుని నొప్పిని తగ్గించగలిగే శక్తి ఉంది. అంత గొప్ప శక్తి ఉందండి. అంత గొప్ప శక్తి మనకున్నది. నరుల చెడదినం చూసి ఆయనకు నొప్పి కలిగింది. మన పరిస్థితులను, మనం చేసే పనులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఉండరాని స్థలంలో నీవు ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నావా? అది దేవునికి నొప్పి కాదా? నొప్పి కాదా? నీ భార్య బాధపడిన దానికంటే, నీ కన్న తల్లి బాధపడిన దానికంటే, నీ దేవుడు నిన్ను సిలువలో ఆయన శ్రమ ద్వారా కన్నాండి నిన్ను. మరొకరిని నీ గర్భమున ధరించి ఆయన కొరకు కనవలసిందిగా పోయి నువ్వే మళ్ళీ వెనకకు తిరిగి ఆటలాడుతుంటే ఆయనకు నొప్పి కాదా? అయ్యో, నా కృష్ణయ్య గారు మంచోడని నేను నిలబెట్టాను, చెడిపోయాడే, తాగుబోతయ్యాడే అనే వేదన, నొప్పి, బాధ ఆయనకు ఉండదా? ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుడు మొట్టమొదటి నుండి దేని ద్వారా మానవుడు
చెడిపోతున్నాడంటే ఒకటి తిండి. ఏం తిన్నాడు ఆదాం? ఏం చేసి తప్పు చేశాడు? తిండి తినటంలోనే కదా, పండు తినటం, తిండి కొరకు ఆశపడ్డాడు. ఆ తర్వాత అసూయ, తాను మంచి చేయటం లేదు, చేసినందుకు హేబేలుపై అసూయపడ్డాడు, కోప్పడ్డాడు, చూడలేకపోయాడు, భరించలేకపోయాడండి. ఎంత బాధ కలిగిందండి. నేను చెప్పాను ఇంతకు ముందు, మనం అనుకున్నాం మంచిని చూసిన బాధ, మంచిని చూసిన బాధనే. హేబేలు మంచి పని చేస్తే కోపం వచ్చేసిందండి. నొప్పి. ఎవరికి కలిగింది నొప్పి? ఎవరు దిగొచ్చారు కయ్యను దగ్గరికి? దేవుడు వచ్చాడండి. ఇక చెప్పడానికి అప్పుడు ఎవరు లేరు, ఆయనే వచ్చాడు, హెచ్చరించాడు. కయ్యను, నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకునవా? సత్క్రియ చేయకుంటే పాపము వాకిట పొంచి ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. నొప్పిని తట్టుకోలేక దిగి వచ్చాడు, నొప్పిని తట్టుకోలేక దిగి వచ్చాడు. ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చాడు. మన ఇంటిలో నుండి కదలలేకపోతున్నాం, మనము అందరం. ఎందుకంటే ఆ నొప్పి లేదు. మదర్ తెరెసాకు ఆ నొప్పి ఉంది కనుకనే కుష్ఠరోగులను ముట్టి కడిగింది. అందరం కడగలేం, ఆ నొప్పి మనకు లేదు. ప్రసంగం చేయమంటే ఇంకొక గంట కాదు కదా, 2 గంటలు చేస్తాం. కనీసం ఆ తెరెస్సా కుష్ఠరోగుల మధ్యలో ఒక గంట ఉండగలమా? సేవ చేయగలిగేది తర్వాత సంగతి, ఉండగలమా? ఆ నొప్పి, ఆ బాధ దేవునికి విపరీతంగా బాధ కలిగింది. కాయిను కోసం దిగి వచ్చాడు. అసూయ, కోపం. ఆ తర్వాత వివాహము. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమారులు దేవుని కుమార్తెలతో పోయినప్పుడు వారికి సంతానము కలిగెను. వివాహ సమస్య, వివాహపు నొప్పి. అయ్యో ఆగమైపోయారు. ఎంతమంది తల్లిదండ్రులను ఎత్తుకొట్టుకోవటం లేదండి ఇప్పుడు. అల్లుళ్ళు ధనవంతులే, బుద్ధిమంతులే కానీ అన్యులైపోయారు. ఎంత బాధ అండి, ఎంత నొప్పి అండి. ఒక 21వ ఫంక్షన్లో తన బిడ్డ 21వ ఫంక్షన్లో ఒక తల్లి ఏడుస్తుంది. వాడు అసలే బయటికి రావట్లేదు, పుట్టు పెట్టుకుంటేనే ఫంక్షన్ చేయాలంటున్నాడు. ఎంత బాధ అండి, ఎంత బాధ అండి ఆ బిడ్డని కన్న తల్లికి. మన జాగ్రత్తలో మనం ఉందాం. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. కానీ మనం పెంచవలసిన స్థితిలో మనం పెంచాలి. మన తప్పు ఉండకూడదు. ఏలీ కుమారులు, ప్రవక్త కుమారులు కూడా మంచి వాళ్ళు కాదు. సమూయేలు 1వ గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం. నీ వంటి వారు నీ కుమారులు కారు, మంచివాడే, ప్రవక్తే, దేవుని చేత అభిషేకించబడిన వాడే. ఎంత నొప్పి. ఆ పెద్దలు వచ్చి, అయ్యా నీ వంటి వారు నీ కుమారులు కారు అని అంటే నా కొడుకులు ఏమి చేశారా అని ఎదురు తిరగలేదండి. సమయంలో బాధపడ్డాడు, నొప్పి కలిగిందండి. అలాంటి నొప్పి మన ఎడల, మన పిల్లల ఎడల దేవునికి కలుగుతుందేమో చూద్దాం. ప్రదీప్ ఆయన భార్య మంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఏదైనా చేయరానిది చేసినప్పుడు, మాట్లాడకూడని విధంగా మర్యాద లేకుండా మాట్లాడితే మనకెంత నొప్పండి, మనకెంత నొప్పండి. ఎంత తొందరగా వీడిని తీసేస్తే అంత మంచిది అనుకుంటాం. అలా కాదు, దేవుడు ఇంకా ఉంచుతాడు. అయ్యలారా, ఆయన నొప్పిని, అంత నొప్పిని తట్టుకొని మరొకరిని నిన్ను కనాలని ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాడు. నీలో ఏమైనా దుర్మార్గత ఉన్నదా? ఈ దినపు వాక్యము ద్వారా నువ్వు నూతనంగా పుట్టాలి, నూతనంగా మారు మనసు పొందాలి. మారు మనసే నూతన జన్మ అంటే, ఇంకేమో కాదు. మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళాలా అని అడిగాడు ఆయన నికోదేము. ఏం అవసరం లేదు. పిల్లరా, ఆలోచన చేద్దాం. ఆదాము ఆజ్ఞ
ఆదాము ఆజ్ఞ మీరినప్పుడు నొప్పి కదండి. ఆదాము ఆజ్ఞ మీరినప్పుడు అయ్యో తలగొట్టుకున్నాడు దేవుడు. ఆయన వచ్చి మెల్లగా వచ్చి కత్తి పట్టుకొని రాలే. ఆదాము, ఆదామా ఎక్కడున్నావయ్యా? ఎంత శాంతంగా పిలిచాడో. ఆ బాధ తన కడుపులో ఉంచుకొని నోటి వెంట ఎంత ప్రేమతో మాట్లాడాడో. ఆదామా ఎక్కడున్నావు? ఆదాము ఆజ్ఞ మీరినప్పుడు నొప్పి. ఆదాము ఆ పాపాన్ని చేసిన పాపాన్ని ఒప్పుకోకపోవడం, ఒప్పుకోకపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో, ఎంత నొప్పి కలిగిందో. పాపము చేసిన దానికంటే ఒప్పుకోకపోతే ఇంకా బాధ. కొట్టిన దెబ్బ మీదనే మరొక దెబ్బ కొట్టడం, మరొక దెబ్బ కొట్టడం. ప్రియులారా, ఒప్పుకొనకపోవటము ఆ తప్పు కూడా ఆయనను బాధ పెట్టింది. ఆదామును శపించేటప్పుడు కూడా ఆయన బాధలో నీకు తప్పు లేదు, ఇక వేరే దారి లేదు, మరణపు దారిలో పెట్టాడు. తోటలో నుండి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొడుతూ కూడా బాధ. పెళ్లి చేసి తల్లిదండ్రులు 20 ఏళ్ళు దారి పెళ్లి చేసి సాగదొలిటప్పుడు ఏం చేస్తారండి? నవ్వుతారా? ఏడుస్తారు. ఆ బాధ అండి. ఆ బాధ. తోటలో నుండి వెళ్ళగొడుతుంటే ఎంత బాధపడ్డాడో, ఎంత నొప్పి కలిగిందో. ఆనాడు ఆయన బాధను చూడటానికి, అర్థం చేసుకోవడానికి, వారికి వివరించడానికి వేరెవరు లేరు. ఈరోజు నేను ఉన్నావు, నాకు నువ్వున్నావు, నీకు నేనున్నాను. మన ఇద్దరికి దేవుడున్నాడు, దేవుని వాక్యం మనకుంది. కొందరు అంటారు, దేవుడు చెప్పినా వినని పోరా నువ్వేంటి. నీ అటువంటి పాస్టర్లను చాలా మందిని చూసిన. ఎవరైనా వాక్యం మంచిగా ఉన్నదన్న ఆయనే భలే చెప్తారండి అన్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. బయటకు వెళ్ళగొట్టబడినప్పుడు నొప్పి, కయ్యను అర్పణను బట్టి నొప్పి. వీడు ఎంత కానుక తేవాలి, ఎంత తెచ్చిండు, ఎలా తేవాలి, ఎలా తెచ్చాడు? ఏదో అదిలే తాడా తీసుకొని పట్టుకొచ్చాడు. స్వచ్ఛమైంది తేలేదు కదా, ఉన్నాయి కదా వాని దగ్గర, మంచి విత్తనాలు ఉన్నాయి కదా, వడ్లు. ఏది మంచి ఏది చెడు అని చూడలే, తీసుకొచ్చాడు. ఏదో ఒకరి దేపర బస్తాన్ని నింపండి అన్నాడు. మన కానుకలు అర్పించేటప్పుడు దేవునికి నొప్పి కలుగుతుందా? నొప్పి కలుగుతుందా? తప్పించుకోవటానికి ఎన్ని సాకులైనా చెప్పొచ్చు, అవన్నీ నిజమే కావచ్చు, కానీ దేవుని ఎదుట ఇవ్వకపోవడం. 100 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు వడ్డేసి 20 కట్టమంటే 120 నెక్స్ట్ మంత్ టక్కన ఇచ్చేస్తాం. అదే 100 రూపాయలు ఇచ్చి అయ్యా నువ్వు నాకు 10 అయ్యా అంటే చేతగారుడు దేవుడు అంటాం. అరే ఇంత తెలియలేదా అండి దేవునికి? 10 అడుగుతాడండి, సగం అన్న అడగాలి కదా. ఇలా ఆలోచన చేద్దాం. కానుక అర్పణను బట్టి నొప్పి, అర్పణను బట్టి నొప్పి, కయ్యనుకు కోపాన్ని బట్టి నొప్పి, కయ్యను చేసిన హత్యను బట్టి నొప్పి, కయ్యను యొక్క నిర్లక్ష్యమైన జవాబును బట్టి. ఏం జవాబిచ్చాడండి? నీ తమ్ముడు ఎక్కడ అంటే ఏం జవాబిచ్చాడు? నా సహోదరునికి నేను తొలివాడనా? ఏమో ఆదివారం వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెప్పిపోతానికే కానీ ఇవన్నీ నాకెందుకయ్యా అంట నేను కదండి. ఇవన్నీ నాకెందుకు? వాక్యం చెప్పినా వెళ్ళిపోయినా అంతే. 1 తారీఖు నాడు జీతం తీసుకున్నా, అయిపోయింది నా పని. వచ్చేగా కాంపౌండ్ ఇట్టుంది, ఇల్లు కట్టుంది, ఇంకా మోటార్ పెట్టలేదు ఏందండి. అవి నన్ను అడిగితే నేనేం చేయాలని అంటే ఏమి ప్రయాసపడలే. నొప్పి లేదు, నొప్పి లేదండి, నొప్పి లేదు.
నొప్పి లేదు, తప్పించుకుంటున్నాం. తెలిసి తప్పించుకుంటున్నాం, తెలియక కాదు, తెలియక కాదు. ఆ నొప్పి కయ్యని యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి అయ్యాల ఆదివారం పోతే వెళ్ళిపోతుంది, నిర్లక్ష్యం. మళ్ళీ ఒక ఆదివారం రారా, ఉంటాడో పోతాడో తెలియదు. ఆలోచన చేద్దామా? ఆ నొప్పిని, ఆయన నొప్పిని పంచుకుందామా? ఆయన బాధను పంచుకుందామా? దేవుని ఆలోచన మనలో ఉన్నప్పుడే గర్భము ధరించినట్టు, ఆత్మీయ గర్భము మనం ధరించినట్టు. వివాహమును బట్టి కయీను శపించేటప్పుడు కూడా ఎంత బాధపడ్డాడో, ఆశీర్వదించే నేను శపించాల్సి వచ్చే కదా అని ఎంత నొప్పి కలిగిందో. ఆమె భూమి మీద పులులను చేసినందుకు కాదు, ఏనుగులను చేసినందుకు కాదు, చిరుతపులిని చేసినందుకు కాదు, క్రూరమైన జంతువులను చేసినందుకు కాదు, నరులను బట్టి నొప్పి కలిగింది. నిన్ను బట్టి, నన్ను బట్టి నొప్పి కలిగిందా? ఆయనకు నొప్పి కలిగే కార్యంలో దేనిలోనైనా కొనసాగుతున్నామా? అరే వాక్యం గట్నే ఉంటది, గట్నే అనుకుంటది. ఆఖరికి వస్తే తెలుస్తుంది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపులలోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. తాను భూమి మీద నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకొనెను, తన హృదయంలో నొప్పి కలిగెను. అనాది కాలము నుండి అండి, ఇప్పటి వరకు కూడా నా నొప్పి ఎంత బాధాకరమైనదంటే, దీర్ఘశాంతము గల ప్రేమస్వరూపి అయిన దేవునికే బాధ కలిగించిందండి. ఆయన దీర్ఘశాంతము గలవాడు, తల్లిని మించిన ప్రేమ గలవాడు. అతనికి నొప్పి కలిగింది, శాంతమూర్తికి నొప్పి కలిగింది, లోకానికి శాంతిని అందించే దేవునికి నొప్పి కలిగింది, సమాధానకర్త అయిన దేవునికి నొప్పి కలిగింది. ఆ నొప్పి ఎంత బాధాకరమైందంటే, సమాధానకర్త, శాంతమూర్తి, దీర్ఘశాంతము కలిగిన దేవునికి కోపం వచ్చింది, శపించాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఆ 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము భూమినంతా నాశనం చేద్దాం అనుకున్నాడండి. నరులతో కూడా భూమిని, ఆకాశ పక్షులను అన్నిటిని నాశనం చేద్దాం అనుకున్నాడు. అంత నొప్పి కలిగింది నోవహు కాలంలో, జల ప్రళయానికి ముందు. అంత నొప్పి, అంత బాధ, అంత వేదన కలిగింది. అయినా సరే ఏం చేశాడండి? ఆత్మరూపిగానే వెళ్ళి అందరికీ బోధించాడట దేవుడు. ఎంత ప్రేమ గలవాడండి. ప్రియులారా, మన ఎడల నొప్పి దేవునికి నొప్పి కలిగించే జీవితాలు మనలో ఉన్నాయన్న తెలిసిన దేవుడు మనల్ని సహిస్తూ, భరిస్తూ, ఆ నొప్పిని భరిస్తూ కూడా ఈ రోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిస్తున్నాడండి ప్రతి వారం. ఎందుకండి? హెచ్చరించబడిపోవటానికి మాత్రమే కాదు, హెచ్చరికను అవలంబించటానికి. ఆలోచన చేద్దామా? నొప్పి లేస్తుంది, ఎంత బాధాకరమైంది. ఒక ప్రక్క నాశనం చేయాలనే ఆశ ఉన్నా, బాగుపడాలనే ఆ నొప్పి. అయ్యో, నేను ఇంతమందిని ఎలా నాశనం చేయాలి? నేనే చేశాను కదా, నా అరచేతిలో చెక్కాను కదా,
వీళ్ళందరినీ నేను ఎలా నాశనం చేయాలి? ఎంత కృపామయుడండి, ఎంత కృపామయుడండి. ప్రేమగల దేవా, నాకు జ్వరం వస్తే, మా ఇంట్లో కరోనా వస్తే తగ్గించవయ్యా. ఎంత ప్రేమ గలవాడవయ్యా. అప్పుడన్నా తెలుసుకున్నావా ఆయన ఏం గలవాడు? ఆ నొప్పి కరోనా. ఎంత భయపడుతున్నామండి కరోనాకు. దేవుని బాధ ఎంత ఉందో, ఎంత నొప్పి ఉందో ఆయన పంపించిన తెగులు ద్వారా అర్థమవుతుందండి. క్రైస్తవులు అనకుండా, అన్యులు అనకుండా, దేవుడు లేడనే నాస్తికులు అనకుండా, అందరి మనుషులందరి ఎడల కోపము కలిగి ఉన్నాడు. ఆయనకు ఒక పక్క బాధలు వేస్తున్నా పంపించాడు. అంత గొప్పదండి ఆయన బాధ. అంత భయంకరమైంది రోగం అనుకుంటున్నాం. అంత బాధపడుతున్నాడు దేవుడని ఆలోచిస్తలేడు. అంత బాధపడుతున్నాడండి. ఇలాగా దేవుడు బాధపడుతున్నాడని గ్రహిద్దామా? దేవుని పుండు మీద కారం చల్లుతున్నామా? మారని మన జీవితం ఆయనను బాధ పెడుతున్నాయా అని వీళ్ళరా మనం ఆలోచించుకోవలసిన. పూర్వము ఓడలో జనాన్ని నాశనం చేయగల ఆశ వచ్చినప్పుడు పేతురు ద్వారా పరిశుద్ధాత్మ రేపు రావు దీర్ఘశాంతము వహించి ఆత్మరూపిగానే వెళ్ళి అందరికీ ప్రకటించాడు. వారిలో కొద్ది మంది మాత్రమే, ఒక్క కుటుంబం మాత్రమే. నువ్వు ఒక్కడివైనా రక్షించబడతావు సుమా. పాస్టర్ కూడా లేచి చాల్కి లేచిపోయినా పర్వాలేదు, నువ్వు రక్షింపబడతావు. ఎవరితో పోల్చుకోకు, ఎవరిని చూడకు, ఎవరిని ఆదర్శంగా తీసుకోకు. క్రీస్తును పోలి నడుచుకొనండి. ప్రియులారా, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మనుషుడు తన తోటను కాపులకు గుత్తకిచ్చి దేవుడు వెళ్ళాడు. వంటకాలం ముందు వచ్చాడు. తన భాగం ఇమ్మని అడిగితే దాసులను పంపాడు. పట్టుకొని కొట్టారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక దాసుని పంపారు. వాని తల గాయం చేశారు. 5వ వచనంలో పంపితే మరి ఒకరిని పంపగా వానిని చంపారు. అనేకులను పంపగా కొందరిని కొట్టారు, కొందరిని చంపారు. ఇదండి బాధ. తన భాగం ఇమ్మని ఆ కౌలు తీసుకున్న సమయంలో ఏం ఒప్పందం చేసుకున్నామో దానిని ఇవ్వమని. ప్రసాద్, నేను ఏమడిగానయ్యా నిన్ను? 10వ భాగమే కదా అడిగింది. అరే ఎవడువైనా 10వ భాగము, అది దేవుని సొమ్మయ్యా. దాంట్లో కూడా అబద్ధాలే, సాకులే. ఎంతో మందిని చూశాను నా 35 ఏళ్ల సర్వీసులో. వేరే ఇది కాక 35 ఏళ్ల సర్వీస్ చాలా మందిని చూశాను. భర్త కవర్లో 10వ భాగం పెడితే తెచ్చినంత ఉండదు. అయ్యగారు, లేదండి నేను ఇచ్చినండి, నేను 50 రూపాయలు ఇచ్చిన అని అంటే, లేదయ్యా 45 రూపాయలే ఉంది అంటే, ఇక మా ఆవిడ తీసిందేమో. స్త్రీలు పెడితే పురుషులు తీయటం కవర్లలో, అలాంటివి చాలా విన్నారు. వెళ్ళరా, ఆలోచన చేద్దామా? దేవుడు నొప్పిని తగ్గిద్దామా? ఇవ్వడంలో కూడా చూసి దేవుడు నొప్పి చేస్తాడట. నొప్పి లేస్తుంది. ప్రియులారా, మరి ఒకరిని పంపగా వానిని చంపిరి. అనేకులను పంపగా కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. చివరికి తన ప్రియ కుమారుని పంపాడు. 6వ వచనంలో ప్రియులారా ఏం చేశారు చదవండి.
ఇతడు వారసుడు. ఆ, ఆ, ఆ. ద్రాక్ష తోట వెలపట, బయట, లోపల కాదు. యెరూషలేము పట్టణము వెలపట యేసయ్య. యేసయ్యను చంపారండి. అది మన ప్రభువుకు సదృశ్యం. వదిలిపెట్టలేదండి. యేసయ్య నొప్పిని తగ్గించుకోవటానికి తన కుమారుని పంపితే కూడా, దేవుడు తన కుమారుని పంపితే కూడా చంపారండి. ఇంకా ఏం చేయగలడండి దేవుడు? రోడ్డు మీద పోతుంటేనే ఒక శవాన్ని చూసి మొట్టమొదటిగా మనకేమొస్తుందండి? అయ్యో పాపం, ఎవడు చంపండో అంట. అయ్యో పాపం అన్నట్టు గుడ్ ఫ్రైడే జరిపిస్తాం. అయ్యో పాపం, యేసయ్య చచ్చిండు. అంతే, ఇక మన సావు లేదు. ప్రతి ప్రభురాత్రి భోజనములో ఇది మీరు తినున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా మరణాన్ని ప్రచురించండి. మీరే చంపారండి, మీ కొరకే చనిపోయానండి. నా బాధ అంతా, నా కుమారుని ప్రాణం ఇచ్చినంత బాధ నాది. నా నొక్కేది, ఎవరు మోయలేని పాపాన్ని ఆయన మీద మోపాను. ఇంకా ఏమి చేస్తాడండి? ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆ సంగతి తెలిసిన మనం పడిపోతున్నాం. జాగ్రత్త. పాస్టర్ ముసుగులో, సంఘ పెద్దల ముసుగులో పాపాన్ని దాచుకుంటున్నాం. అపవాది చిన్నవాడు కాదు, తక్కువ వాడు కాదు. అవన్నీ ఒకనాడు బయట పెడతాడు. సాక్ష్యం ఆయనే, అదయ్యనే సాక్ష్యం. వీణి త్వరలోకం అంటావు, ఈ సంగతి తెలవడానికో పక్క సాగుపోతూ. మేము దేవుణ్ణి బిడ్డలేమే అనుకుంటున్నారేమో. మమ్మల్ని విడిచిపెట్టిపోతాడా? మాకు బాధ కలిగిస్తాడా? యేసయ్య చివరిసారి అందరిని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోతుంటే కొంతమందిని విడిచిపెట్టారు. వారు ఎవరయ్యా అంటే దయ్యాలు వెలగొట్టిన వారు, ప్రవచనాలు చెప్పిన వారు, స్వస్థత పరిచిన వారు, చనిపోయిన వారిని లేపిన వారు. వారు వచ్చి, అయ్యా నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మా అమ్మలేని విడిచిపెడతావు అని అంటే, మీరెవరో నేను ఎరగను. మీరెవరో నేను ఎరగను. మీరెవరో నేను ఎరగను. ఆయన పాస్టర్నే ఏమో నాకు తెలియదు. ఆ చిన్న సంఘంలో ఎన్ని ఏళ్ళు కష్టపడ్డానయ్యా నేను, నాకు తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు అంటున్నా. గెట్ అవుట్. బాధతోనే అంటాడు, నొప్పితోనే అంటాడు, నొప్పితోనే అంటాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని అంటాడు. ఆ గుంపులో ఉందామా? నీ కొరకు దేవుడు నొప్పి పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఆయనకు గాయాలు చేస్తున్నావు. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకున్నావా? లూకాసు వార్త 19:41 యేసు యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేమును చూచి అంటున్నాడు. 41 లూకా 19:41. దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ నీ దినమందైనను ఈ నీ దినమందైనను నా నొప్పిని తగ్గిస్తే నీకెంతో మేలు. నా బాధ, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా, అందరినీ తెలిసిన వారినేనండి ఆయన అన్నది. అయ్యో సద్దూకయ్యులారా, అయ్యో పాస్టర్లారా, అయ్యో సంఘ పెద్దలారా, అని అంటాడండి. మనకి ఎంత బాధ్యత అప్పగించాడో అంతగా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. సంఘ బాధ్యత మనం ఎంతగా తీసుకుంటామో నాకు కావాలి అని అంతగా దేవుణ్ణి బాధ పెట్టడానికి ఆస్కారం ఉన్నది.
జాగ్రత్త. దైవ సేవకునిగా చెప్తున్నాను. పౌలు అంటాడు, నేను నశించినా నశించదా నా ప్రజలు రక్షింపబడాలి అంటాడు. మీరు రక్షింపబడాలండి. నన్ను చూడకండి, నా నడత చూడకండి, చూడాలి. నేను మాదిరిగా ఉండాలి, తప్పనటం లేదు. నువ్వు ఉండకుంటే నా నాశనం నాకే, కానీ మీరు రక్షణ పొందాలి. మీరు మోక్షంలోనికి వెళుతూ ఉంటే, ఆశీర్వాదమైన గుంపులో మీరు వరుసగా నిలబడి వెళ్తూ ఉంటే, పక్కన నిలబడి ఏడుస్తూ నిలబడాలి. మీ ముఖాలు చూసుకుంటారు. నేనైతే అప్పుడు కూడా సంతోషపడతాను. పిల్లలు, మన బాధ్యత మనుషులు దేవుని నొప్పిని తగ్గించడానికి. కనీసం మన సంఘంలో ఎవరి గురించి అయినా ఫలాని వాడు తాగుబోతని, ఫలాని వాడు వ్యభిచారని, ఫలాని వాడు పదని, ఫలాని వాడు ఇది ఇది అది అని తెలిస్తే అతని కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాలండి. అతన్ని కనాలి, అతనిని కనాలి, హెచ్చరించాలి, బాగు చెయ్యాలి. కుట్రతో, కుతంత్రాలతో కాదు, మంచి ఉద్దేశంతో. కాబట్టి ఆలోచన చేద్దామా? ఆయన ఆలోచన చేద్దాం. 40వ కీర్తన, మనకి ఇవ్వబడినటువంటి కీర్తన 40వ కీర్తన. ఆయన నా మొర్రకు, మొదటి వచనం, ఆయన నా కాబట్టి ఆయన నా మొర్ర ఆలకించెను, నాశనకరమైన గుంటల్లో నుండి నన్ను తప్పించెను, జగటగల దొంగ ఊబిలో ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపెను, నా అడుగులు స్థిరపరిచెను, ఆయన నా మొర్ర ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి నన్ను ఏంటండి తప్పించెను. అంటే ఎక్కడ ఉన్నాడు? ఇంతకు ముందు నాశనకరమైన గుంటలో ఉన్నాడు. నేను ఆ గుంటలోనే ఉన్నాడు. నన్ను తప్పించాడండి. నేనేమో శుద్ధపూసనని చెప్తలే, తప్పించాడు. తప్పించాడు. నేను తప్పించబడితే నీకు మాత్రమే సంతోషం కాదు, ఇతరులకు కూడా. ఇతరుల విషయమైన నొప్పి నాకున్నది. హెచ్ఎంటీ సంఘంలో కూడా నాకు నొప్పి ఉన్నది. వాళ్ళను బట్టి కూడా నాకు బాధ ఉన్నది. వెళ్ళు అక్కడికి అన్నాడు, అవకాశం అర్పించాడు. నేను ఎవరిని అడగలేదండి. దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక, ఆయన చిత్తానుసారమైన రోజు వరకు చేయటానికి సిద్ధంగా ఉన్నాను. మొన్న కూడా ఇంకొకటి ఆఫర్ వచ్చింది. బోడుప్పలో ఒక పెద్ద సంఘం అంట, 150 మంది ఆరాధనకు అటెండ్ అవుతారు. ఒక ఆయన ముస్లిం ఆ సంఘాన్ని స్థాపించాడు 5-6 ఏళ్ల కింద. ఇంతవరకు చూసుకున్నటువంటి పాస్టర్ చనిపోయాడు. మా బామ్మర్దికి తెలుసు. ఆయన ఫోన్ చేశాడు, బావా ఇట్లా ఉన్నది, వస్తావా? ఇల్లున్నది, మంచిగా సంఘం పెద్దది, ఎంత జీతం అని కూడా నేను అడగలేదండి. నేను రానన్నానండి. ఒకవేళ జీతం అడిగితే ఆయన చెప్తే ఆశపడతానేమో, ఎప్పుడు బాధపడుతుంటానేమో. నొప్పి అండి, నొప్పి. ఆ నొప్పి కావాలి మనకు. ఆ నొప్పితో మీకు చెప్తున్నాను, దేవుని నొప్పిని తగ్గించండి. దేవుని నొప్పిని ఇతరులతో పంచుకోనండి. ఈరోజు అంశం నీతో పంచుకుంటున్నాను. నీ దుష్ట గుణాలను విడిచిపెట్టి నాశనకరమైన గుంటలో నుండి తప్పించను. గుంటలో నుండి, గుంటలో పడుతుంటేనే కాదు, గుంటలో నుండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడిన, అంత గొప్ప విశ్వాసే, కానీ పడ్డాడు, తిరిగి లేపాడు. దేవుని నొప్పిని అర్థం చేసుకుందామా? ఎక్కడ ఉన్నా ఆయన రాగలడు. మనము నాశనకరమైన గుంటలో ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థన, అయ్యా నేను పాపినయ్యా, నా పాపం వలన ఇంతకాలం నీకు నొప్పి కలుగుతుందని తెలవదు, నాకు శిక్ష పడబోతుందని తెలుసు, కానీ
నీకు ఇంత బాధ ఉందని నాకు తెలియదు ప్రభువా. నీ కుమారుణ్ణి ఇచ్చి ఆయన మీద నా పాపము మోపి నన్ను తప్పించడానికి ఇంత ప్రయత్నం చేసినావంటే నీకు ఎంత బాధ ఉందయ్యా. అవునయ్యా, నాశనకరమైన గుంటలో నన్ను తప్పించు అంటే ఆ గుంటలోనికి వస్తాడండి. ఆ గుంటలోనికి వస్తాడు, చేయిస్తాడు, నేను పైకి లేపుతాడు. ఆలోచన చేద్దామా? ఆలోచన 40వ కీర్తనలో జిగటగల దొంగ ఊవిలో ఆయన నన్ను పైకెత్తెను. జిగటగల దొంగ ఊవి అంటే అది బురద తీరే ఉంటది, కాలు పెడితే లోపలికే. మళ్ళీ బయటికి ఎవడైనా గుంజుదామని ఆ పైకి లాగటానికి చేయి పడితే వాడు కూడా అటే దొంగ ఊవి బురదలాగానే కనబడుతుంది. దానిలో కూడా నేను పడ్డానండి. చిన్నప్పుడు ఆడుకుంటూ ఆ బర్రెలుగా కాసే వాళ్ళతో పోయి ఆడుకుంటూ పోయి బర్రెతో పట్టుకుంటే ఆ బర్రె లేకపోతే ఆ గేదె ఆ దాంట్లో దిగి వెంటనే మళ్ళీ బయటకు దిగింది. దానికి బాగా బలం ఉంటది కదా దున్నకు. దాని తోక విడవకుండా ఉంచాడు దేవుడు కాబట్టి బయట పడ్డాను. లేకపోతే ఇవాళ ఇక్కడ ఉండకపోతుంది. దొంగ ఊబిలో నుండి పాపము కంటే దొంగ ఊబి ఇంకొకటి లేదు. చాలా చులకనగా మనలను పట్టేస్తుంది, మంచి అవకాశాలను చూపిస్తుంది. మాస్టర్ గారిని 70 సంవత్సరాలు క్షమించాడు కదా, ఇంకా నాకు ఇప్పుడు 60 కదా, 30 కదా, ఏమో తెలియదు. రేపేమి సంభవించునో ఎవరికి తెలియదు. ఈరోజే రక్షణ దినము, ఈరోజే, రేపు కాదు. ఆ దొంగ ఊదిలో నుండి బయటపడదామా? బయట పడేసే గల చేయిని ఎత్తగలిగే గల ఆ దేవునికి మన చేయిని ఈరోజు అప్పగిద్దామా? ఆయన నొప్పిని, నీ విషయమైన నొప్పిని తగ్గిద్దామా? ఆయన ఆవేదనతో గట్టిగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నన్ను పైకెత్తెను, నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరం. బండ మీద, ఇక మళ్ళీ ఎప్పుడు నేను ఆ బురదలోకి చిక్కకుండా బండ మీద, క్రీస్తు మీద, బండానే క్రీస్తు మీద నిలవబెట్టాడు, సంఘంలో నిలవబెట్టాడు. పిల్లారా, ఎంత కాలము దేవుని బాధను గెలుపుదాం, బాధ పెడదాం. ఎంతకాలం అపరాధిని యేసయ్యను పాడదాం, ఎంతకాలము పాపిని కృపశూపమయ్యా అని పాడదాం. ఆలోచన చేద్దామా? 7వ వచనం, 40వ కీర్తన 7వ వచనం. మా ఎడల నీవు 40వ కీర్తన 7వ వచనం. త్వరగా. మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, అవి లెక్కకు మించిన మేము లెక్క పెట్టలేము. ఎన్నో అభిప్రాయాలు. చెవులు నిర్మించి ఉన్నావు. ఎందుకండి చెవులు ఎందుకు నిర్మించాడండి? వినటానికి. అందుకనే యేసయ్య అన్నాడు, చెవులు గలవాడు వినుగాక అన్నాడు. వినటం అంటే అర్థం ఏంటి? చెవిటివాడు. ఒక కొడుకును తన తండ్రి సిగరెట్ కొనకరాపురా అన్నాడు. పోయి ఏం చేశాడు? సిగరెట్ పెట్టుకున్నాడు, ఇంకోటి కొన్నాడు. తీసుకొచ్చాడు తండ్రికి. అరే, నేను అగ్గిపెట్ట వద్దని తెమ్మానని చెప్పినాను అంటే, మరి కాసుకోవటానికి కావాలి కదా డాడీ. ఇంత తెలికలోడండి. అది విన్నట్టు కాదు, తెమ్మన్నది తెచ్చినప్పుడే విన్నట్టు, చెయ్యమన్నది చేసినట్టే విన్నట్టు. ఇక్కడ విన్నది బయటికి పోయి ఎందుకు చెయ్యటం లేదంటే మర్చిపోతున్నాం. అవన్నీ ప్రసంగాలన్నీ ఇంతేలేండి. చెడు చేయమని చెప్తాడా? ఏ పాస్టర్ అని చెప్తాడా? ఈయన కూడా గట్టినే చెప్తాడు. ఇది ప్రభువు చెప్తున్నాడు. నేను చాలా సార్లు చెప్పాను, గొల్లలు ఎందుకయ్యా తొందరగా వెంటనే వెళ్ళారు యేసయ్య దగ్గరికి అంటే ఈ వార్త మాకు ప్రభువు
హలో బంద్ చేయండి, బంద్ చేయండి. హలో అక్క. నాకు లేదు లేదు, బంద్ చేయండి. కాబట్టి పిల్లరా ఆలోచన ఇప్పుడు వస్తుంది సౌండ్, కాల్ వచ్చింది. వచ్చింది, వద్దండి. కాబట్టి పిల్లరా బాధపడుతుంది సౌండ్, దేవునికి బాధ, నొప్పి, గాయము, గాయం కలుగుతుంది. కాబట్టి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం మనం చదివినట్టు గ్రంథం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం మొదటి 8 వచనములో దేవుడు యెషయాను దర్శించాడు. పరిశుద్ధమైన దేవుణ్ణి కన్నులారా చూశాడు. చూడగానే ఆయనకు ఒక పిలుపు వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను ఎవరిని పంపుదును? నా కొరకు ఎవడు పోవును? ఎవరు పోవును? ఎవరిని పంపెదను? ఎవడు పోవు? నా కొరకు ఎవడు పోవును? నా కొరకు ఈ బాధలన్నీ ఎవడు పడగలడు? ఆ పాపాత్మని రక్షించడానికి ఆ యెషయా ప్రవక్త దగ్గరికి పోయి చెప్పాలంటే, యెషయా ప్రవక్తని పిలిచి ఒక రాజు యొద్దకు వెళ్ళి, అయ్యా నువ్వు చస్తావయ్యా అని చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలండి? ఎంత ధైర్యం కావాలండి? నేను దేవాలయం కట్టాలనుకుంటున్నాను ఆయన అంటే, నాతాను ప్రవక్త కట్టమన్నాడు. మళ్ళీ పోయి దేవుడు వద్దని చెప్పంటే ఎంత ధైర్యం కావాలి? దేవుడు చెప్పినాడు, మరి నాకు చెప్పలేదు. నాకు చెప్పలేదేం పాస్టర్ గారు, నీకే చెప్పిండా? నీకే దేవుడు కనబడతాడా? నాకు చెప్పమని ప్రార్థన చెయ్యి అనలే. వెంటనే చదువుకున్నాడండి, విన్నాడు. చెవులు గలవాయన దావీదు విన్నట్టు చేశాడు. కావలసినటువంటి సరుకంతా సంపాదించాడు. కానీ మందిరం కట్టలేదండి. కాబట్టి ఆలోచన చేద్దామా? దేవుని నొప్పిని తగ్గించాలంటే మనం అగ్నిగుండానికి రెడీగా ఉండాలి. దేవుని నొప్పిని తగ్గించాలంటే మనము దానియేలు నొప్పిని కలిగి ఉండాలి. సింహముల బోనుకైనా సిద్ధంగా ఉండాలి. ఆలోచన చేద్దాం. నువ్వు ఎప్పుడైనా ఆ స్థితిలోనికి మనం వెళ్ళగలం అంటే మనం మారినప్పుడు. ఆ ధైర్యం మనకు అప్పుడు వస్తుంది. అపొస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఎంతటి వాడైనా నాకు లెక్కలేదు అంటాడు ఆయన ఒక దగ్గర. ఎంతటి వాడైనా నాకు లెక్కలేదు, ఇదే నా బోధ అంటాడు. ఎవరికి భయపడలే. లూకా సువార్త 10వ అధ్యాయం ఈనాటి సువార్త పాఠంలో మొదటి 13 వచనాలు ఈనాటి పాఠం. 70 మంది ఇతరులను పంపించాడు. తనకంటే ముందుగా ఈ రోజు ఇక్కడికి వచ్చాడు, HMT కాలనీకి వచ్చాడు యేసయ్య శిష్యులందరితో. అంతకంటే ముందే ఇద్దరిని పంపించాడు ఇక్కడికి. రేపు ఎక్కడికి పోవాలి? రేపు సన్నద్ నగర్ పోవాలి. రేపు సన్నద్ నగర్కు ఇద్దరిని ముందే పంపించాడు. ఆ ఎల్లుండి ఆ సన్నద్ నగర్ నుంచి ఇంకొకరు పోవాలి, ముందే ఇద్దరిని పంపించాడు. తనకంటే ముందు, తన రాకడ కంటే ముందు ఈనాడు పాస్టర్స్ ను పంపించాడు. దైవ సేవకులను పంపించాడు. ఆయన మాటలే అండి చెప్పేది. తన మాటలు, తన గొప్పతనాలు, నేను అమెరికా పోయాను, నేను ఢిల్లీ పోయాను, నేను అమెరికాలో 25 సంవత్సరాలు సేవ చేశాను. ఇక్కడ లేదు సేవ. ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో దేవుని నొప్పిని తగ్గించుకోవటానికి కాదు, అయ్యో పేదవాడిని అనే నొప్పి తగ్గించుకోవటానికి, ధనవంతులు కావటానికి సేవ చేస్తున్నారు. అయిపోయిందండి. కొంచెం ఏంటండి, విసుకొస్తుందండి. కాబట్టి వీళ్ళారా, నొప్పిని తగ్గించుకోవాలి. మన నొప్పిని భరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని నొప్పిని
ఏం రోగం అండి ఇప్పుడు వచ్చింది? ఏంటిదండి ఇప్పుడు ప్రపంచం అంతా? కరోనా. కరోనా ఎంత భయంకరమైనదైనా సరే వాళ్ళ నొప్పిని భరించాలంటే తన చావు నొప్పిని కూడా భరించి డాక్టర్ వారికి పరిచర్య చేయాలి కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే డాక్టర్. డాక్టర్ డాక్టర్ దేవుని ప్రతినిధి అక్కడికి వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను అంటే కుదరదు. చేస్తున్నారు కూడా, ప్రాణాలు అర్పించారు కూడా డాక్టర్స్. వారి కుటుంబాలను దేవుడు కాపాడును గాక. అసలు ఆలోచన చేద్దామా? మన పని దేవుని బాధ, దేవుని నొప్పి తగ్గించటానికి, దేవుని నొప్పిని తగ్గించటానికి ఇద్దరిద్దరిని పంపాడు. ఎక్కడికి పంపాడట అని అంటే 2వ వచనంలో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు పంపుతున్నాను. నువ్వు సువార్త అనగానే తింటారు సుమా. తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. ఒక లూథరన్ సంఘ ప్రెసిడెంట్, జర్మనీ అమెరికన్ ఆయనది. మా కాన్వకేషన్ లో మాట్లాడుతూ, నాది డిగ్రీ అయిపోయింది ఏసీటీసీలా, మాకు సన్మానం చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడింది ఏంటంటే వీడ్కోలు చెప్తూ ఆయనను పిలిచారు స్పీకర్గా. దేవుడు మనలను ఎవరి మధ్యకు పంపించారు అని అంటే అందరూ తొడేళ్ల మధ్యకే అన్నారు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? ఆనాడు దేవుడు అన్నాడు అది. ఈనాడు ఎలా ఉందంటే గొర్రెల మధ్యకు తొడేళ్లుగా వెళ్తున్నారు దోచుకోవటానికి. ఎక్కడ డబ్బు ఎక్కువ దొరికితే అక్కడ డేరా వేయిస్తానికి తొడేళ్ల వై వెళ్తున్నారండి, మింగుతున్నారండి. మింగుతున్నారు. పిల్లల ఆలోచన చేద్దాం. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మీకు పంపుతున్నాను. జాలైనా ఏదైనా తీసుకోవద్దు. ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ వెతుకుతామండి ఇలాంటి వారిని? ఇక్కడున్న నేనే దొరకను, ఇంకా ఆలోచన చేద్దాం. ముగిస్తానండి. పిల్లరా, నొప్పి. అందుకని దేవుని నొప్పి కోత విస్తారము గాని పనివారు తక్కువ. ఈ నొప్పి ఉందండి. అయ్యో, ఎంతో మంది నాశనము దారిలో వెళ్తున్నారు. వారిని రక్షించడానికి ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు. ఏ తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి పంపించడం లేదు. ఏ పిల్లలు తమ తల్లిదండ్రులతో మేము సేవకి వెళ్తాం అనటం లేదు. ఆ బాధ కూడా ఉందండి. దేవుని బాధను అర్థం చేసుకున్నాం కదా. ఒకడు నశించిపోతున్న ఒకడు రక్షింపబడితే ఆయన పరలోకమందు సంతోషం అండి. ఆ నొప్పి తగ్గుతుందండి, తగ్గుతుంది. ఒక్కడు రక్షింపబడుట, ఆయనను గురించిన బాధ కొంచెం తగ్గుతుందండి. 0.0001 అన్నది తగ్గుతుంది. మన పిల్లలను సేవ కొరకు ప్రేరేపణ చేద్దామా? మనం సిద్ధం చేస్తుంటే, వాళ్ళు వెళ్ళకుంటే మనం ఏం చేయలేం. వారి ఇష్టంతో వెళ్ళాలి. మా 2వ కుమారుడు ఎఫ్రాయిం కూడా బైబిల్ ట్రైనింగ్ చేశాడు, BCS కోర్సు చేశాడు, సేవకు వెళ్దామని చేశాడు. ఆయన చెప్పే కారణం రైటే. భార్య పొద్దున పోతుంది, సాయంత్రం వస్తుంది. పిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు మళ్ళీ పుస్తకాలకి ఇంటికాడు ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను, దేవుడు ఒప్పుకోడు. అది దేవుడు ఒప్పుకునేది కాదు, నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పే కారణాలు కూడా మీరు ఒప్పుకోవచ్చు, మీరు చెప్పే కారణాలు నేను ఒప్పుకోవచ్చు. దేవుని బాధ ఎప్పుడు తీరుతుందండి? ఆయన బాధ, ఆయన నొప్పి ఇప్పుడు ఏంటంటే, నా కొరకు ఎవడు పెడతాడు?
అదే ఏషియా అని అన్నాడు, నేను ఎవరిని పంపుదును, నా కొరకు ఎవడు పోవును. ఎప్పుడు అడిగాడు? నేను అపరాధిని ఒప్పుకున్నప్పుడు. అయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గల, 6వ అధ్యాయం చదవండి, 1వ వచనం నుండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నేను జీవిస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు శుద్ధి చేశారు, అగ్నితో శుద్ధి చేశారు. ఇప్పుడు మనం అగ్నితో కాదు, యేసు రక్తంతో శుద్ధి అయినాం. అగ్ని కంటే గొప్పదండి. ఆ తర్వాత అడిగాడు, నా కొరకు ఎవడు పోవును అంటే నిజంగా పరిశుద్ధుడయ్యాడు, నిజంగా నీతిమంతుడయ్యాడు, నిజంగా ప్రభు కొరకు ప్రయాసపడటానికి సిద్ధపడ్డాడు. ఎవరిని పంపేది, నువ్వు ఎవడు పోవును అంటే, అయ్యా నేనున్నాను, ఎవడో అంటుంది. ఎందుకన్నాడు? పవిత్రుడయ్యాడు. ఇంకా మనలో పవిత్రతతో కూడినటువంటి బాధ మనలో లేదండి. పిల్లడా, ఆయన ఎంత బాధపడ్డాడండి. మరిలో ఒక ఆహారం సిద్ధపరిచాడు. ఆయన శరీరమును, నలుగుగొట్టబడిన శరీరమును, ఆయన కార్చిన రక్తమును మన ముందుంచాడంటే ఎంత బాధపడితే రక్తం రావాలండి. అంత శ్రమపడి దేవుడు తన నొప్పిని తగ్గించి మనలను పరిశుద్ధపరిచాడు. కాబట్టి సర్వలోకముల గురించిన బాధ ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. ఆ బాధలో, మన సందులో, మన ఇరుగు పొరుగు వారు, ఇంకా క్రైస్తవులు కాకుంటే, మన బంధువులు కాకుంటే కన్నీరు కర్దమా, చెమట రక్తము కారునట్టుగా ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా, ప్రార్థన చేద్దామా అని మనం ఆలోచించుకోవలసినటువంటి వారు. చివరిగా అపోస్తల కార్యముల గ్రంథం ఈరోజు పత్రిక పాఠం 9, 10, 18 వచనంలో ప్రభు తన పనివారి కొరకు ఎలా సంపాదించుకుంటున్నాడో చూడండి. ఇది చెప్పి ఒక్కటే దీంతో ముగుస్తుంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 10, 18లో సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు, చంపుతున్నాడు. హింస కాదు, చంపుతున్నాడు. ఇంకా చంపడానికి దమస్కు వెళ్తున్నాడు. దమస్కులో పట్టుకున్నాడు. దమస్కులో పట్టుకొని ప్రియులారా ఆయనను గుడ్డివానిగా చేశాడు. తరువాత ప్రభువే అననీయాను చూసి, అననీయ, ఫలాని దగ్గర సౌలు ఉన్నాడు, సౌలు అనే ఒక మనుషుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, అతని మీద నువ్వు తల మీద ప్రార్థన చేయి పెట్టి అతని కన్నుల పొరలు రాలునట్లు ఆయన దర్శనంలో చూశాడు. నువ్వు వెళ్ళు అని అంటే అతడేమంటున్నాడంటే, ప్రియులారా, అయ్యా నేను వెళ్ళనయ్యా, చంపుతున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు. నేను పోతున్నంటే కథమే, పులికి దొరికినట్టే నేను ఆహారం అన్నట్టుగా మాట్లాడాడు. అయినా ప్రభు వెంటబడి పంపించాడండి, బలవంతంగా పంపించాడండి. బలవంతంగానైనా మన పిల్లలను పంపిద్దామా? కాబట్టి వీళ్ళ అందుకని నీ 13వ వచనములో, అందుకని నీ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకే దమస్కు వచ్చాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేనేర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. అనుకున్నాడండి. నేను ఎప్పుడు ఆలోచించేది, ఎందుకండి ఇటువంటి వాడిని ఎన్నుకున్నాడని. కానీ నేను ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. తాను అనుకున్న సత్యానికి చంపటానికైనా సిద్ధపడ్డాడు. ఒకవేళ తాను నమ్మిన సిద్ధాంతానికి చావటానికి కూడా సిద్ధపడతాడని దేవునికి తెలుసు. దేవునికి తెలుసండి. అందుకనే అన్నాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడండి. అంతగా సేవ చేశాడు.
అలాంటి సౌలును దేవుడు ఎరుగు. వీళ్ళనా సిద్ధమా అనివారట కొద్దిగా ఉన్నాడని దేవుని, కొద్దివారు ఉన్నారని దేవునికి నొప్పి కలుగుతుంది. మీరు కానీ, మీరు చెప్పితే వినేవారి కుటుంబములలో కానీ అలాంటి వారు ఉంటే ప్రోత్సహించండి, సేవకు పంపండి. ఆయన నొప్పిని తగ్గించండి. అననీయ వెళ్ళి అతని తల మీద చెయ్యి ఉంచితే కన్నుల నుండి పొరల వంటివి రాలినాయి, మంచిగా చూడగలిగాడు. అప్పుడే వెళ్ళి ఆ దమస్కులోనే సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు అంటే చంపుతానన్నాడు, యేసే క్రీస్తు అని ప్రకటించాడు. యేసే క్రీస్తుని ప్రకటించాడు. దెబ్బలు తిన్నాడు, ఉపవాసాలు ఉన్నాడు, నగ్నంగా ఉన్నాడు, అన్యాయంగా దెబ్బలు తిన్నాడు. 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఒక దెబ్బ ఎందుకు చెబుతారో ఎప్పుడైనా చెప్తాను వీళ్ళున్నప్పుడు. పిల్లరా ఆలోచన చేద్దాం. పిల్లరా, అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా. మత్తయి సువార్త 11:21 అయ్యో బేత్సయిదా, అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజినా, నీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది నా నొప్పిని తగ్గించేవారు కదా. అనవసరంగా నేను ఒక పాస్టర్ పోతే ఒక పాస్టర్ తెచ్చుకుంటూ వచ్చాను కదా. అయ్యో యునైటెడ్ హోలీ చర్చ్ సంఘమా, నేను ఎంత తప్పు చేశాను. ఇంతమంది పాస్టర్లు చెప్పినా నాకు తెలుసులే అనుకుంటా దులుపుకొని పోతున్నారు. నా నొప్పిని ఎవరు గ్రహించడం లేదు, నా బాధను ఎవరు గ్రహించడం లేదు, ఎవరు మారడం లేదు. వీళ్ళరా, యేసయ్య బాధ ఎటన్న పోని ఆయన రక్తంలో శరీరంలో పాలుకుందాం అని వద్దామా, బాధపడదామా, యేసు బాధను నొప్పిని తగ్గిద్దామా. అయ్యో అంటే తలగొట్టుకుంటున్నాడు. అయ్యో బెత్సయిదా, మీ మధ్యన అనేక అద్భుతాలు చేశాను, అదే సొదొమ పట్టణంలో చేస్తే మారుదేమో, అదే అన్య జనుల మధ్యలోనికి పాస్టర్ గారిని పంపిస్తే వాళ్ళు మారుదురేమో, మీరు మారటం లేదు. ఇంకా ఎన్నాళ్ళు పెడతారు నాకు ఈ తలనొప్పి, గుండె నొప్పి అని దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. వీళ్ళారా, ఏథెన్సులో నుండి ఎక్కడనైతే చంపడానికి వెళ్ళాడో అదే స్థలంలో యేసును స్వీకరించాడు, యేసును ప్రకటించాడు, యేసును ప్రకటించాడు, యేసును ప్రకటించాడు. ఎక్కడికి పోయినా శ్రమలే. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఎక్కడనైనా బాధలే, హింసలే, ఎక్కడ సుఖపడలేదండి, ఎక్కడ సుఖపడలే. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అప్పుడే మళ్ళీ ఆదివారం వచ్చింది కదా పోవాలనా, కానీ ఎప్పుడు బాధపడలేదు. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుంటే భయం అవుతుందండి. ఎంతగా క్రీస్తు కొరకు జీవించాడంటే ఆయన సాక్ష్యంలో ఏం చెప్తాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోనండి, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకొని, నన్ను పోలి నడుచుకోనాలి అని చెప్పేవాడు ఇంతవరకు పుట్టలేదండి. పౌలు తప్ప ఏ అపోస్తలుడు కూడా చెప్పలేదండి. ఈ దినం వరకు చెప్పలేదండి, నేనైతే వినలేదండి. కాబట్టి ఆయన 1 గంట సేపు ఆయన బాధను వెళ్ళబుచ్చుకున్నాడు మీ మధ్యలో దేవుడు. అలా నొప్పితోనే యేసయ్యను వదిలిపెట్టి వెళ్దామా, ఒక తీర్మానం చేసుకుందామా, అలాంటి ఒక గొప్ప నూతన తీర్మానం చేసుకొని ఆయన బలను సమీపిద్దామా. అలాంటి కృప దేవుడు మనం ఒక్కొక్కరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు అక్కడికి వచ్చి బైబిల్ రీడింగ్ డెస్క్ దగ్గరికి వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయండి. వాక్యానుసారమైన ప్రార్థన, మీ తీర్మానంతో కూడిన ప్రార్థన, అనేకుల కొరకు ప్రార్థన చేయండి, 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 ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది.
ఎంతో మంది నశిస్తున్న లోకంలో మనం వారితో సహా ఉన్నాం. కుష్ఠరోగులు ఒకసారి వారికి ఆహారం దొరికితే అందరికీ చెప్పారు. మనం చెప్దాం, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన ఆలోచన ద్వారా ఇతరులకు సాక్షులుగా ఉండడానికి తీర్మానం చేసుకుంటే ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనమందరం లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 283వ పల్లవి మొదటి వచనం పాడుతూ ప్రభు భోజనానికి సిద్ధపడదాం. 283 స్తోత్రార్పణ అర్పింతం. పాత్రుడైనా ఆయన వాసనములతో మీరు పడగను
ఓ యేసు మాకు తోడై ఉండుము. మంచి ప్రధాన యాజకుడు ఓ యేసు ఈ శిశుల మధ్య నీవు ఉండినట్లుగా మా మధ్య ఉండుము. కొట్టవించులో నీవు మాకు ప్రత్యక్షపరచుకును. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలం జీవించి సమాధానం వస్తున్నాం. సంతోషంతో శరీరంతో మన సమాధానం భయం ఉన్నవారు తీసుకోకండి, అనుమానం ఉన్నవారు తీసుకోకండి. ఆయన అప్పగించబడిన ఆయన బట్టి స్తోత్రం చేసి దాని అని వారి వాక్యం అర్పించండి. అలాగే భోజనమైన ఆయన బట్టి స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి దీని రోజు మీరు ఇది మీ కోసం అనేక ప్రభువా మీ మనల్ని స్మరించుతున్నాము, మీ ప్రభుత్వాలను ఒప్పుకొచ్చున్నాము, మీ రెండవ కొరకు ఎదురు చూస్తున్నాము. అలాగే మోకరించింది వినయ స్వామి ప్రార్థన చెప్పండి. కూడా తెలుస్తున్నాం అనేటువంటి ప్రార్థనలు వినయ స్వామి చెప్పాలి. కనికరముగా మేము మా స్వనీతిని కాక నానా విధములైన ఈ గొప్ప కనికరములని నమ్ముకొని ఈ బల్ల యొక్కకు తెగించింది. ఈ బల్ల కింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్నంత యోగ్యత గలవారము కాము గాని ఎప్పుడునూ కనికరించు లక్షణము కలిగి మార్పు లేని ప్రభుత్వమై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా మా బాబుకు శరీరాత్మలు ఈ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడి మేము ఆయనలోనూ ఆయన మాలోనూ ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరం జీవితము ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించును. ఆమేన్. మనము జీవిత పాత్ర తీసుకురావడంలో పాల్గొంటాం.
కూర్చుంది